ఎంత నరికినా, ఎంత మందిని చంపేసినా కూడా క్రైస్తవ్యాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఎవరు? చక్రవర్తులు ఆపలేకపోయారు. ఆ చక్రవర్తులే ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ర్యాలీ చేద్దాం, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అడ్డగిద్దాం, లేకపోతే అందరం కలిసి ఏదో చేద్దామని చెప్పేసి మానవ బలాన్ని ఏమాత్రం నమ్ముకోలేదు ఆనాటి క్రైస్తవ్యం. మానవుల మీద ఏమాత్రం ఆధారపడకుండా ఎవరికి వారు ఎక్కడ పడితే అక్కడ సంఘాలుగా కూడుకొని సర్వశక్తివంతుడైన దేవుని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళారు తప్ప రివర్స్ నినాదాలు ఈ కాలంలో చేస్తున్నారు. చూసారా? మేము ఒక సంస్థగా ఏర్పడ్డాం, క్రైస్తవుల మీద ఎవరైనా దాడి చేస్తే మేము గలం విప్పటానికి, మేము ఎదుర్కోవటానికి అని చెప్పేసి మా యూనిటీ, మా యొక్క మీటింగ్, లేదంటే మేము కొంతమందిగా క్రైస్తవుల్ని కాపాడటం కోసం అని చెప్పేసి నిలబడమని చెప్పేసి మాట్లాడుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ గా కూడుకొని వీళ్ళు ఏం చేస్తారు అంటే దేవునికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. చెప్పేదేంటో తెలుసా? క్రైస్తవులారా మీ అందరికీ మేమున్నాం అని చెప్పేసి చాలా మంది ఈరోజు బయలుదేరారు. నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనగలిగే దమ్మున్న విశ్వాసి లేడు. ఇవి ఫాలో అవుతూ అనుసరిస్తున్నటువంటి ఏ ఒక్కడు కూడా రక్షణలో కూడా లేడు. ఎక్కడ లేడు? కనీసం రక్షింపబడలేదు ఆయన. అనుకోవచ్చు, గుంపును చూసి నేను పాస్టర్ని, నేను సేవకుడిని, నేను రక్షింపబడ్డవాడిని, నేనే క్రైస్తవుని అని అనుకోవచ్చు. అది నీ భ్రమ, అది నీ ఆనందం అనుకో. కానీ తెల్లారుతుంది బతుకు, అప్పుడు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మనమందరము ఈ లోకాన్ని దాటి దేవుడున్న లోకానికి వెళ్ళాలి అనే ప్రయత్న పడుతున్నటువంటి వారము కాబట్టి ఈ లోకంలో ఉన్నా లేకపోయినా పరలోకంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ లోకంలో ఎలాగా వదిలేస్తాం ఈ లోకాన్ని? పరలోకం వెళ్ళాలంటే భూలోకంలోనే రక్షణ పొందాలి కదా. మరి మనమందరం రక్షణ పొందుకున్నామా? నేను ఈరోజు మీ ముందు ఉంచాలనుకున్నటువంటి పాఠం ఏంటంటే కొంచెం వింతగానే ఉంటుంది, కానీ నిజం అది. ప్రస్తుత ప్రపంచంలో రక్షణే లేని క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే రక్షణే లేని పాస్టర్లు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. నిజాలవి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనలో మనం చెక్ చేసుకుందాం. ఏ ఒక్కరిని పాయింట్అవుట్ చేసి నేను అడగను, కానీ అసలు మీకు రక్షణ ఉందా? మీరు రక్షణ పొందారా? రక్షింపబడ్డారా? రక్షణ పొందాము, రక్షింపబడ్డాము అనే భ్రమలో ఉండి సాగుతున్నారా? ఎప్పుడు తెలుస్తుంది మనకి ఈ విషయం? మనం రక్షణ పొందామా లేదా, రక్షణలో ఉన్నామా లేదా అన్న సంగతి మనకి ఎప్పుడు బయలుపడుతుంది, ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే మనం ఒక్కసారి దీంతో చెక్ చేసుకున్నప్పుడు బయటపడుతుంది. చెక్ చేసుకుందామా? పోనీ కొద్ది నిమిషాలు చెక్ చేసుకుందాం. బైబిల్లో విశ్వాస ప్రమాణం ఉంది. విశ్వాస ప్రమాణం ఈ ప్రపంచానికి ఎవరిచ్చారు మొట్టమొదటగా అనంటే, మొట్టమొదటగా ఎవరిచ్చారు విశ్వాస ప్రమాణం ప్రపంచానికి అనంటే అపోస్తలులు ఇచ్చారు ప్రపంచానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి నిర్మించాడు విశ్వాసాన్ని. అంతకుముందు ధర్మశాస్త్రానికి లోబడి బ్రతుకుతున్నటువంటి వారందరూ కూడా రాబోవు విశ్వాసమును, క్రీస్తు ద్వారా నిర్మించబడబోవు విశ్వాసమును అవలంబించాలి అని ఎదురు చూస్తూ బ్రతికారట వాళ్ళు. కాబట్టి అపోస్తుల ద్వారా ఇవ్వబడిన విశ్వాస ప్రమాణం, యేసుక్రీస్తు నిర్మించిన విశ్వాసం, ఈరోజు విశ్వాసులం అనుకుంటున్నటువంటి వారిలో ఈ విశ్వాస ప్రమాణం ఉందా అని చెక్ చేసుకోబోయే ముందు ఒక చిన్నపాటి ప్రార్థన చేసి ఆరంభించుకుందాం. ఒక చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమందు ఆసీనుడా సకలాశీర్వాదాలకు కారణభూతుడ తండ్రి, మిఘనమైన ఉన్నతమైనటువంటి నామానికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను తండ్రి. ఇదిగునైనా ఈ సమయంలో మా సొంత జ్ఞానంతో, మా తెలివితో, మా జ్ఞానంతో కాకుండా మీ ఆత్మ సహాయముతో మీరు మాతో, మా ద్వారా మాట్లాడి మా అందరి యొక్క హృదయాలను తెరిచి తృప్తిపరిచి విశ్వాస ప్రమాణం మీరు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నిర్మించి అపోస్తలుల ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ విశ్వాస ప్రమాణం ఏదైతే ఉందో ఆ ప్రమాణము తెలుసుకొని నిజమైనటువంటి రక్షణను మేము పొందుకున్నామా లేదా అని చెక్ చేసుకొని ఆ రక్షణలో ఒకవేళ ఉంటే సంతోషించి, లేకపోతే రక్షణ తీసుకునే భాగ్యము ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ, అదే విధముగా వినబోయేటటువంటి వారందరికీ దయచేయమని ప్రార్థిస్తూ బ్రతిమాలు కొనుచు మీ ప్రియ కుమారుడు మా కొరకు ఈ లోకానికి మీరు పంపించిన యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు బ్రతిమాలు కొనుచున్నాము కన తండ్రి, ఆమేన్. మొదటగా మనుషులను మృతులుగాను సజీవులుగాను చేయువాడైనటువంటి అద్వితీయ సత్యదేవుడు అయిన ఆ దేవాది దేవునికి క్రీస్తు పేరటనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సేవకుడైనటువంటి రాంబాబు గారు పిలిచినటువంటి పిలుపు మేరకు వచ్చి కూర్చొని జాగ్రత్తగా ఆకలి అయినప్పటికీ ఓపికతో సహనంతో వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నటువంటి విషయం అపోస్తలులు ఇచ్చినటువంటి విశ్వాస ప్రమాణం. దాన్ని అపోస్తలిక్ క్రీడ్ అని పిలిచారు ఇంగ్లీష్లో. అపోస్తలిక్ క్రీడ్ అని ఇంగ్లీష్లో పిలిచారు. సో అపోస్తలులు ఇచ్చినటువంటి విశ్వాస ప్రమాణం ఒక్కసారి మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. అది ఏమని చెప్పుచున్నది అని అంటే, అది అంటే ఏదండి? ఒక్కసారి 3వ వచనం చూడండి. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు బాగా వినండి, విశ్వసించేటటువంటి ప్రతి వానికి నీతి కలగాలి. అలా నీతి కలగటానికై క్రీస్తు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసి ఉన్నాడు, ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. తర్వాత 6వ వచనం చూడండి ఒకసారి. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది. అది ఏమని చెప్పుచున్నది అని స్టార్ట్ చేసి 8వ వచనంలో మనం. అది అంటే ఏంటో ఇప్పుడు మీకు తెలిసింది. అది అంటే విశ్వాస మూలమగు నీతి అంటే నమ్మితే వచ్చేటటువంటి నీతి. ఏం చెప్పుతుంది? జనరల్గా నమ్మితే వచ్చే నీతి అని అన్నప్పుడు ఇదో రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో మంచి మాట ఉంటుంది. అక్కడేమన్నాడంటే అది యేసుక్రీస్తు నందలి విశ్వాసము అంటాడు. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని, నమ్మే వారందరికీ కలిగేది దేవుని నీతి. ఎక్కడ నమ్మాలి, ఏం నమ్మాలి, ఎవరిని నమ్మాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం అంటుంటాడు. అంత మాత్రమే కాకుండా 26వ వచనం చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసం అంటాడు. 26వ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసం. 22లో ఏమన్నాడు? యేసుక్రీస్తు నందలి విశ్వాసం అన్నాడు. 26లో ఏమన్నాడు? యేసుక్రీస్తు రక్తము నందలి విశ్వాసం అన్నాడు. ఎక్కడ విశ్వసించాలి మనం? ఏ పాయింట్ని పట్టుకోవాలి మనం? బాగా వినండి జాగ్రత్తగా. ఇప్పుడు 10వ అధ్యాయంలోనికి రండి. అదే రోమపత్రిక 10వ అధ్యాయంలోనికి రండి. 8వ వచనం. వాటిని మనసులో అలా పెట్టుకొని ఇక్కడ 10వ అధ్యాయం 8వ వచనం నుంచి అదేమని చెప్పుచున్నది అని అంటే అదేంటిదో మనం చూసాం. ఇప్పుడు ఏంటిది? నమ్ముట వలన కలిగే నీతి ఏం చెప్తుంది అని అంటే వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను
ఉన్నది అంటున్నాడు, ఉన్నది అంటున్నాడు. జాగ్రత్త చూడండి, స్కిప్ చేయకండి, వాక్యాన్ని స్కిప్ చేసి చదవకండి, నీట్గా చదవండి. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు. ఏమన్నాడు? ఇది ఎప్పటి నుంచో నేను చెప్తున్నటువంటి విషయం, ఎన్నోసార్లు చెప్పాను ఇది. ఆ విశ్వాస వాక్యం నీలో ఉందా? ఓ క్రైస్తవ విశ్వాసి నీలో ఉందా? ఓ క్రైస్తవ సేవకుడా, పాస్టర్గా చలామణి అవుతున్నటువంటి సహోదరుడా, నీలో ఈ విశ్వాస వాక్యము ఉందా అని అడిగిన వరకు ఈరోజు సమాధానం చెప్పగలిగే స్థితిలో సేవకులు ఉన్నారా? విశ్వాసుల సంగతి పక్కన పెట్టండి, అవునా కదా? సేవకులు ఉన్నారా? బ్రదర్ మీరు విశ్వాసే కదా, సేవకుడు అనేది సరే, నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి సేవకుడు, కానీ విశ్వాసమే కదా, విశ్వాసం అయితే ఉంది కదా, ఆ విశ్వాసనే అంటాడు. మీరు అడగండి, టెస్ట్ చేయండి, ఎవరైనా మీ తోటి సేవకులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మనమందరం విశ్వాసులమే కదా, అవును విశ్వాసం. ఇంతకు మన విశ్వాసం ఏంటి? అదేంటండి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు అడుగుతారు ఏంటి అని అంటే, అట్టుంది మరి పరిస్థితి. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి అని అంటే, పోనీ ఇన్ని రోజులైనా సరే బాగా ప్రాక్టీస్ అయి ఉన్నావు కదా, ఓ మాట చెప్పు, నీ విశ్వాసం ఏంటో చెప్పు అని అడిగితే చెప్పగలిగే స్థితిలో నేడున్నటువంటి సేవకులు ఉన్నారా? అందరి పరిస్థితి ఎలా ఉందని అంటే, తమకు తామే నీతిమంతులు అనుకునే ఫీలింగ్, తమకు తామే నీతిమంతులు అనుకోవటం. ఈరోజు ఎక్కువ క్రైస్తవ్యానికి ప్రమాణికం ఏంటి అని అంటే, వాక్యంలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ప్రమాణ వచనాలు, ప్రమాణ విశ్వాస వాక్యం తెలుసా లేదా, అసలు వాటి గురించి పట్టించుకోవట్లేరు. రక్షణ కరెక్ట్ పొందుకున్నామా లేదా కాదు. బైబిల్ దగ్గరికి వచ్చాను, ఎవరు బాప్తిస్మం ఇచ్చారు, బాప్తిస్మం అనుకున్నాను, వెళ్ళాను, నలుగురిని పోగు చేశాను, 400 మందిని పోగు చేశాను. పోగు చేసినా కూడా ఫైనల్గా చూస్తే 400 మంది కాదు, 4,000 మంది, 4 లక్షల మంది ఉన్నా కూడా ఈ విశ్వాస ప్రమాణం నీలో లేకపోతే, నువ్వు నీతో పాటు ఉన్న 4 లక్షల మంది సరాసరి వెళ్ళేది డోర్ ఓపెన్ చేసుకుని ఎక్కడికి తెలుసా? నరకానికే. కానీ ఆ వ్యక్తికి వెళ్ళేసి ఈ విషయాలు మనం చెప్పామనుకో, నీ వయసు ఎంత అంటాడు ఒకటో మాట. రెండో మాట ఏమంటారు? ఇంతమంది నా ముందుండగా నాకు సత్యం తెలియదా, నిజం తెలియదా, నాలో దేవుడే లేకపోతే, నాతో దేవుడే లేకపోతే ఇంతమంది వస్తారా? మోసం చేసినా వస్తారు ఇంతమంది, తెలుసా నీకు? ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? నరకానికి వెళ్ళేటోడే అనేకులు రా అంటాడు. అవునా కదా? మనకు తెలుసు, మత్తయి సువార్త 7:13-14 చూస్తే అనేకులు ఏ మార్గంలో వెళ్తారట? విశాల మార్గంలో వెళ్ళేటోళ్ళే అనేకులు. కాబట్టి ఆ అనేకులు ఎక్కడికి వెళ్తారంటే నాశనానికి, నరకానికి అని యేసు ప్రభువే చెప్పాడు. మరి అనేకులు చూసి జబ్బజరుచుకోవటం ఎంత మటుకు సమంజసం చెప్పండి? ఈరోజు ఒక 100 మంది, 200 మంది, 400 మంది విశ్వాసులు ఉన్నారనుకో, ఆ సేవకుని పట్టుకోగలమా? ఎవరికైనా అందుతాడా ఆ వ్యక్తి? దొరుకుతాడా? మనం ఎట్లా చూస్తాడు తెలుసా? ఆయన కంటే హైట్లో మనం, ఎత్తులో మనం ఆయన కంటే ఎత్తులో ఉన్నప్పటికీ ఆయన ఇట్లా చూస్తాడు మనల్ని. ఎటు చూస్తాడు? ఇటు చూస్తాడు. అసలు నువ్వేంటి, నీ ఆలోచన ఏంటి, నువ్వు ఏంటి అని చూస్తుంటాడు. ఇక సంఘంలో లేనటువంటి వాళ్ళు కొంతమంది యూట్యూబ్లోకి ఎక్కేసి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్, ఇక ఆయన ఎవ్వడు పట్టుకోలేడు. సంఘం ఉండదు, విశ్వాసులు 100 మంది కూడా ఉండరు. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు అనుకో, ఇది ఆయనకు ప్రామాణికం. అసలు దేవుడు అపోస్తలుల ద్వారా మనకి ఇచ్చినటువంటి ప్రమాణం, విశ్వాస ప్రమాణం, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు గుంపు ఉందా, నా దగ్గర జనాలు ఉన్నారా, సబ్స్క్రైబర్స్ ఉన్నారా 1,00,000 మంది, నేనే తురుం ఖాన్, నేనో తోపు అనుకుంటూ, ఇంకా చెప్పాలి అంటే క్రైస్తవ్యం మొత్తానికి లీడ్ చేస్తుంది నేనే ఫీలింగ్లో బతుకుతుంటారు. అందరు నేనే నడిపిస్తున్నాను నేనే ఫీలింగ్లో బ్రతుకుతుంటారు. కానీ ఏం తెలియదు వాళ్ళకు, రక్షణే లేదు వాళ్ళకు. ఇది వినటానికే కొంచెం వెరైటీగా అనిపించిన వాస్తవం ఇది. వాళ్ళకి రక్షణే లేదు అని ఇప్పుడు మీరే తెలుసుకుంటారు. ఒకవేళ పర్సనల్గా ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నా కూడా బాధపడకండి, ఇబ్బంది పడకండి. రక్షణ ఎలా తీసుకోవాలో వచ్చి అడగండి. అపోస్తుడైనటువంటి పేతురు గారు ప్రసంగించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మేము ఎలా రక్షణ పొందాలని వాళ్ళు అడిగినట్టు ఆ తెలివి కలిగి వచ్చి రక్షణ ఎలా పొందుకోవాలని అడగండి. ఎందుకంటే చాలామంది 100 మంది విశ్వాసులు కలిగినటువంటి పెద్ద పెద్ద సేవకులే వచ్చి అడిగారు నా దగ్గరికి వచ్చి. అంటే నన్ను చూసి అడగలే, నేను చెప్పిన దేవుని మాటలను బట్టి వచ్చి అడిగారు. అలాంటి వాళ్ళకి రక్షణ ఇచ్చి పంపించాను. నిజం అది. అది ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం. 9వ వచనం. అదేంటంటే యేసు ప్రభువు అని నీ నోటితో, అంటే ఎప్పుడు ఒప్పుకోవాలి?
ఎప్పుడు ఒప్పుకోవాలి అనే మాటకు జవాబు ఏం చెప్పాలి తెలుసా? ప్రతి క్షణం ఒప్పుకోవాలి, ప్రతి మూమెంట్ ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నువ్వు పాట రాస్తావా, అందులో కూడా ఒప్పుకోవాలి. నువ్వు పాట పాడతావా, అందులో కూడా ఒప్పుకోవాలి. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేస్తావా, అందులో కూడా ఒప్పుకోవాలి. యేసు ప్రభు పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను తండ్రి అనగలగాలి. అవునా? ప్రతి విషయంలో. కానీ ఈరోజు బాధాకరం, నేనైతే దాన్ని అంగీకరించను. ఏంటి అని అంటే, యేసును మహిమపరచట్లేరు పర్ఫెక్ట్గా, యేసును ప్రభువు అని ఒప్పుకోట్లేరు అందరూ. ఈరోజు ప్రతి సంఘాల్లోకి వెళ్తే యేసు ప్రభు అనే విషయం మర్చిపోయారు, యేసు ప్రభు అనే విషయం మర్చిపోయారు. కానీ ప్రతి పాటలోనూ ప్రతి మాటలోనూ ఏం మాట్లాడుతున్నారు తెలుసా? యేసయ్య. కరెక్ట్గా చెప్పాలంటే ఆయన ఎవరో కూడా బైబిల్ తెలియదు. అవునా కదా? ఎక్కడనుందా బైబిల్లో 66 పుస్తకాలు ఎక్కడైనా యేసయ్య అనే పదం చూశారు ఎక్కడైనా? నువ్వు పాట రాసేటప్పుడు ఆ యేసయ్య అన్న దగ్గర యేసు ప్రభువా అని పెట్టుకో, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుందండి. నీ నోటితో ఒప్పుకో. ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎనీ టైం. ఎవడైతే భూలోకంలో నన్ను ఒప్పుకుంటాడో నా తండ్రి ముందు అతన్ని నేను ఒప్పుకుంటానంటాడు. మన గుర్తుండాలా వద్దా? కానీ అర్థమే కాకుండా మనం మనుషులు నడిపించే మార్గంలో వెళ్ళిపోతున్నాం, బైబిల్ మార్గంలో కాకుండా. ఎవరో ఒకరు వాడతారు, బాగుంది కదా ప్రాస అని అనుకొని మొత్తం ఈరోజు సంఘాలన్నిట్లో జరిగేది ఏంటో తెలుసా? పాటల్లోనూ మాటల్లోనూ ఏసయ్య ఏసయ్య ఏసయ్య, లేస్తే ఏసయ్య, కూర్చుంటే ఏసయ్య. అవునా కదా? తండ్రి ఏసయ్య, ప్రార్థన ఏసయ్య. ప్రార్థన ఎవరికి చేస్తున్నారో తెలియట్లేదు. ఏసయ్య ఏసయ్య ఏసయ్య. పాటల్లో ఇంకా చూడాలి, ఇక ఫేమస్ పాటలు అవే. అవునా కదా? సరే ఒకసారి ఆలోచించండి అంటున్నా నేను రిక్వెస్ట్గా. అవునా కదా? యేసు ప్రభు అని ఒప్పుకో అని బైబిల్ చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? మాకు బైబిల్తో పని లేదండి, ప్రాస కుదిరిందా? అయినా ఆ మాట మేము మార్చేసే సంఘాలు ఎవరు రారండి. రెండోది, మేము పాటలు పాడటం బాగా అలవాటు పడ్డామండి. ఇప్పుడు ఆ మాట మార్చేస్తే పాట పాడటం కూడా రాదు మాకు, పాట పాడటం కూడా రాదు. అన్ని అయ్యే పాటలు బాగా ఒంటికెక్కించుకున్నాం, బుర్రకెక్కించుకున్నాం. ఇప్పుడు ఆ పాటలు, ఆ మాట వద్దనంటే ఇంకా పాటే పాడం. పాట పాడకపోతే మాకు ఇక్కడ ఉజ్జవేమీ లేదు, మేము వెళ్ళిపోతాం. ఎవరైతే ఎస్ అయ్యా అంటున్నాడో అక్కడికి పోతాం. పోలీస్ స్టేషన్లో ఉంటాడు. అవునా? పోలీస్ స్టేషన్లో ఎవరు ఉంటారు? అవునా కదా? అట్లుంటది పరిస్థితి. చూడండి ఫస్ట్ మాట జాగ్రత్తగా వింటే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను, ఎవరిని? ఆయన అంటే ఎవరిని? మళ్ళీ యేసయ్య అంటున్నారా? ఏమండి? ఎవరిని? ఆయన అంటే ఎవరిని? యేసు ప్రభువుని లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, అబ్బా, నువ్వు ఇప్పుడు రక్షణ పొందుతావు. ఇలా విశ్వసిస్తే, నీ హృదయములో ఇలా విశ్వసిస్తే నీకు రక్షణ అట. ఇలా విశ్వసించిన విశ్వాసులు, సేవకులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఈరోజు కొన్ని చోట్లకి వెళ్తే మేము చాలా పెద్ద సేవకులం అని చెప్పేసి సువార్త ఎట్లా చెప్తున్నారు తెలుసా? దేవుడు మన కోసం భూలోకానికి వచ్చాడు, ఆ దేవుడిని మనుషులు చంపేశారు, ఆ దేవుడిని మనుషులు చంపేస్తే మన దేవుడు 3వ దినాన తిరిగి లేచాడయ్యా అంటున్నారు. ఇది నువ్వు నమ్ము, బాప్తిస్మం ఇస్తారా అంటాడు. అది నమ్మి వెళ్ళినటువంటి వాళ్ళు రక్షణ పొందినట్టేనా? ఏమండి? మన దేవుడు ఎంత ఖచ్చితత్వం కలిగిన వాడు అంటే, ఒక సున్నా అయినను ఒక పొల్లు అయినను తీసేయకూడదు, తప్పకూడదు అని చెప్పిన ఆయన్ని నువ్వు ఎంత ఘోరంగా మార్చినావు. ఇప్పుడు విశ్వాస ప్రమాణం ఏముంది, నువ్వు సువార్త ఏం చెప్తున్నావు? ఇంతకు సువార్త ఇది, ఆ సువార్త ఇది అని చెప్పేసి కూడా బైబిల్ చెప్పింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఒకసారి చూడండి. 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. ఒకసారి పైన ఒక లైన్ చదవండి. నేను 2వ వచనంలో, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టి
గట్టిగా చేపట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే, బాగా వినండి, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుతారు. ఆ సువార్త, ఏ సువార్త కింద చెప్పాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎవరు మృతి పొందారు? క్రీస్తా దేవుడా? క్రీస్తు మృతి పొందెను. నెక్స్ట్, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అని ఉందా, లేచాడు అని ఉందా? లేపబడ్డాడా, లేచాడా? జనరల్ ఎందుకనంటే చెప్తున్నారు చాలా మంది, ఒకవేళ లేచాడు లేపబడలేదు అని అన్నాం అనుకో, లేచాడు కానీ లేపబడలేదు అన్నాం అనుకో, ఏం జరుగుతుందో ఒక్క మాట 17వ వచనం చదవండి. 17వ వచనం చదవండి, ఒక్క మాట మీరు క్రీస్తు లేపబడని ఎడల ఏం వ్యర్థమట? మీ విశ్వాసం అంటే ఈరోజు ఏమైపోతుంది చూడండి ఒక్కసారి. అవునా కదా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామనంటే, అలా బోధిస్తున్నటువంటి వాళ్ళందరి విశ్వాసము వ్యర్థమే, అసలు వాళ్ళు రక్షణే పొందుకోలేదు ఇంకా. అవునా కదా? రక్షణే లేదు. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది అనేది? చేతులు లేపకండి, నేనే చెప్పకండి. చెప్పటం ఎవరికి వల్ల పడదు. గడ్స్ దమ్ముండాలి ఒప్పుకోవాలంటే. అవునా కదా? దావీదులా. కాబట్టి మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోండి, అసలు రక్షణ ఉందా మనకు? ఇంతకు రక్షణ పొందుకున్నామా మనం? ఇదేంటో తెలుసా? అపోస్తలుల సిద్ధాంతం లేదా విశ్వాస ప్రమాణం. రక్షణ ఎక్కడ ఉంది? రక్షణ ఎక్కడ ఉంది? ఎలా విశ్వసించాలి అని అన్నప్పుడు కొన్ని మాటలు, మంచి మాటలు మీకు చూపిస్తాను. ఈ విశ్వాస ప్రమాణాన్ని బలపరుస్తూ విశ్వాసం దేన్ని బట్టి విశ్వసించాలో అనే విషయాలు క్రోడీకరించి చెప్పినటువంటి విషయాలు మీ ముందుంచుతాను. ఒక్కసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు కలిసి ఉంటాయి. అందులో ఒక మంచి పాయింట్ చూడాలి జాగ్రత్తగా. సెలులో చదువుతున్నా? సెలులో చదివితే పోతుంది అట్లనే, బైబిల్లో చదివితే కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు చూడు, బైబిల్లో చదివితే ఇట్లుంటది. మరియు మీ మనోనేత్రములు, బాగా వినండి, మనోనేత్రములు వెలిగింపబడినందున. ఓన్లీ మీ మనోనేత్రాలు, ఎవరి మనోనేత్రాలు అయితే వెలిగింపబడిందో వాళ్ళకి అర్థమయ్యే విషయం ఇది. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో అన్నప్పుడు, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా అన్నప్పుడు మనల్ని పిలిచింది ఎవరో చెప్పండి. ఇప్పుడు మనల్ని ఎవరు పిలిచారండి? అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలోనే ఒకరు యేసుప్రభు అంటున్నారు, ఒకరు దేవుడు అంటున్నారు. అంటే కన్ఫ్యూజన్ ఉందా లేదా? అంటే ఇందాకలా అన్నగారు చెప్తున్నటువంటి వచనంలో హెబ్రీ పత్రిక 1:2 ఏం చెప్పాడు? యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట దేవునిది. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, నాది కాదు నా తండ్రిది అన్నాడు. ఈ బోధ నాది కాదు దేవునిది అన్నాడు. దాన్ని బట్టి ఆలోచిస్తే మనల్ని పిలిచేది దేవుడు. ఎలా పిలిచాడు అని అన్నప్పుడు క్రీస్తు ద్వారా పిలిచాడు అనేది రావాలి. రైట్? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మొదటి మాట ఏమన్నాడంటే, మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఎలాంటిదో. ఆయన అన్నప్పుడు ఇక్కడ ఈ ఆయన అని వాడుతున్న ఈ ఆయన ఎవరో గమనించాలి. ఎవరు చెప్పండి? ఆయన ఏంటండి? అందుకోసం అడుగుతున్నాను చాలా క్లారిటీగా. ఇందాకలా ఫస్ట్ మెసేజ్ చెప్పినటువంటి అన్నగారు చెప్పారు, సరిగ్గా విభజించకపోతే అది మనల్ని విభజిస్తుంది. వాక్యాన్ని మనం సరిగ్గా విభజించకపోతే వాక్యమే నిన్ను విభజిస్తుంది. అసలే రెండంచుల కంటే కూడా అంత.
వాడిగలిగినది. కాబట్టి జాగ్రత్తగా అక్కడ ఆయన అంటున్నది. ఆయన ఎవరో తెలుసా? దేవుడు. మరలా యేసుక్రీస్తు అంటున్నారు దేవుడు. ఆయన, అందుకోసమే చెప్పాను, ఆయన పిలిచిన, ఆయన మిమ్మును పిలిచిన అన్నప్పుడు ఆయన అంటే దేవుడు. ఇప్పుడు ఆయన ఉన్న చోటల్లా దేవుడు పెట్టి చదువుతాను. మరలా చూడండి. దేవుడు మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో దేవుని స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, దేవుడు క్రీస్తు నందు, బాగా వినండి మాట, దేవుడు క్రీస్తు నందు వినియోగపరిచిన బలం, దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించాలట. బా, ఎక్కడ విశ్వసించాలి? విశ్వాసం ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేది ఎక్కడ? విశ్వాసం బిల్డ్ అయ్యేది ఎక్కడ అంటే, ఈ దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాన్ని బట్టి నువ్వు విశ్వసించాలట. అలా విశ్వసించిన వాడు ఒక్కళ్ళేడు చెప్తున్నా. క్రైస్తవ్యంలో బయట కాదు. దేన్ని బట్టి విశ్వసించాలి మనం? మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి అంటే, దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించాలి మనం. అది చెప్తున్నాడు. ఆయన అంటే దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి అని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన లేదు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు. నేను అన్న దేవుడు తెలుసా ఇక్కడ? మళ్ళా యేసు దేవుడు, యేసు ప్రభు అనకండి. పౌలు గారు రాస్తున్నారు పత్రిక, అవునా కదా? చాలా క్లియర్గా మనకు అర్థం కాకపోతే ఈరోజు ఎందుకు ఇంత నీట్గా చదవకపోవటం వల్ల అపార్థాలకు గురి అయిపోతుంది. రైట్. ఇంకొక పాయింట్ కూడా చూపిస్తాను. కొలస్సీల పత్రిక 2:12. కాగా కొలస్సీ పత్రిక 2:12 మీరు బాగా వినండి, మీరు బాప్తిస్మమందు, బాగా వినండి, ఎక్కడ బాగా వినాలే, మీరు బాప్తిస్మమందు. ఇప్పుడు ఇక్కడ ఆయన ఎవరు? ఎంత ఉన్నదంతా సేవకులే కదండి. సేవకులలోనే ఇంత కన్ఫ్యూజన్ ఉంటే విశ్వాసుల సంగతి ఏం కావాలి? ఇప్పుడు విశ్వాసుల సంగతి ఏం కావాలి? అవునా కదా? ఈరోజు సేవ అనేటటువంటి ఒక జాబ్ అన్నట్టు చేస్తున్నారు. ఇది జాబు కాదు నాయన, ఇది జాబు కాదు. అవునా? కరెంటు పట్టినటువంటి వ్యక్తిని విడిపించాలి అని అంటే నువ్వు జాబ్లా ఫీల్ అయ్యి వెళ్తే నువ్వు ఊడిపోతావు. ఎంత జాగ్రత్త వ్యవహరించాలి అక్కడ, ఎంత అద్భుతంగా వ్యవహరించాలి అక్కడ అనే విషయం మనకు క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఆయన ఎవరు చెప్పండి ఇప్పుడు మళ్ళా? 100% యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి మరలా. మీరు బాప్తిస్మమందు యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను అంటే యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా. వినాలి జాగ్రత్త. ఇక్కడ పాయింట్ అవుట్, దీన్ని బాగా నేను స్ట్రెస్ చేస్తున్నా. ఎందుకో తెలుసా? మర్చిపోయారు. క్రైస్తవ్యం మర్చిపోయింది విషయాలు. అంటే క్రైస్తవులకు లేదు ఈరోజు రక్షణ, క్రైస్తవులకు లేదు రక్షణ, లేదు వాళ్లకు పాప క్షమాపణ అని ఇక్కడ కూడా తెలియజేస్తుంది. పాప క్షమాపణ కూడా, పాపాలు కూడా క్షమింపబడలేదు వాళ్ళకి తెలుసా? ఎలా అంటే కింద లైన్ చదువు. యేసును మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు ఇంతకు ముందు, అది పాత విషయం చెప్తున్నాడు, ఇంతకు ముందు అలా ఉన్నారు ఇప్పుడు. అంటే ఈ మాటను బట్టి 12వ వచనాన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? మరలా క్రీస్తును లేపుటయందు దేవుడు వినియోగపరిచిన బలం లేదా దేవుని ప్రభావం, అందును బట్టే మనం ఏం చేయాలి? విశ్వసించాలి.
అందును బట్టి విశ్వసిస్తేనే ఏమని విశ్వసిస్తాం? 100% దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే మన ప్రభువును లేపాడు. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే మన ప్రభువును లేపాడు. తన బలాతిశయము చేత లేపాడు. లేపినప్పుడు ఆయనను లేపిన ప్రభువు నన్ను కూడా లేపుతాడు, నన్ను కూడా లేపుతాడు అని నమ్మాలి. మనల్ని లేపుతాడు. ఆ లేపే దానికి సాదృశ్యంగా ఇక్కడ లేపాడు. అంటే బాప్తిస్మ మందు లేచామన్నాడు కదా, ఇదేం చేయాలంటే అసలు సిసలైన దానికి సాదృశ్యం, అవునా కదా? అందుకోసం ఇంకొక మాట చూసినట్లయితే ఈ 2-3 వచనాల్లో మరలా జ్ఞాపకం చేస్తాను. మీరు పాయింట్అవుట్ చేసింది ఏమిటో చెప్పండి. ఒక మాట మీరు ఏం పాయింట్అవుట్ చేశారో చెప్పండి. ఇప్పటివరకు నేనేం చెప్పినా మన విశ్వాసానికి బేస్, మన విశ్వాసానికి ఆధారం, మన విశ్వాసానికి బేస్ ఏముండాలి అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు డైరెక్ట్ వచ్చినమే చూపిస్తా, కనీసం ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. ఏదో రాంబాబు గారు పిలిచారు, వెళ్ళాము, ఆయన బాధపడకూడదని వెళ్ళాము, వచ్చేసాము అనకుండా కాకుండా ఈ క్లాస్ మిమ్మల్ని పరలోకం చేరుస్తుంది. దీన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే పక్కా నరకానికి. ఈ క్లాస్ని మీరు విలువిస్తే ఖచ్చితంగా మీకు పరలోకం వస్తుంది, రక్షణ కలుగుతుంది అని చెప్తున్నాను. అపోస్తల కార్యం 17వ అధ్యాయం, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30 నుంచి 17వ అధ్యాయం 30 నుంచి. పూర్వం యేసు ప్రభుని ఆయన పంపించక మునుపు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎలా అనగా, ఎందుకనగా తాను అంటే ఎవరు? తాను అంటే ఎవరు? ఇక్కడ దేవుడు. క్లారిటీగా ఆకలి అవుతుంది అనుకుంటా కదా, మనసు మొత్తం కింద గిన్నెల మీద ఉన్నారే, అందుకోసమే ప్రతి పాయింట్ని కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. తాను అన్నప్పుడు ఇక్కడ ఎవరు తెలుసా? దేవుడు నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినాన్ని నిర్ణయించాడు. కాబట్టి అందరూ మారు మనసు పొందాలి. అయితే అందరూ మారు మనసు పొందటానికి, అందరూ విశ్వసించటానికి ఒక ఆధారం పెట్టాడు ఇక్కడ. ఏంటిదట? మృతులలో నుండి ఆయనను, అంటే ఎవరిని? ఆయనను అంటే అది మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు అన్నాడండి. ఇప్పుడు మన విశ్వాసానికి ఆధారం ఏంటి? దేవుడు క్రీస్తును లేపటం. యేసుక్రీస్తును మనుషులు చంపేస్తే ఆ యేసుక్రీస్తును దేవుడు లేపాడనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దాన్ని బట్టి నువ్వు క్రైస్తవ్యంలోనికి రావాలి. నా తలకాయ నొప్పి పోయింది కాబట్టి వచ్చిన అన్నావు అనుకో, నువ్వు ఇది నరకానికే. నా జబ్బు పోయింది కాబట్టి నేను యేసుక్రీస్తును నమ్ముకున్నా అన్నావనుకో, 100% నీకు రక్షణ లేదు. నీ పాపాలు కూడా క్షమింపబడలేదు అన్న వాస్తవంలోనికి రావాలి మనుషులు. ఇది అపోస్తలిక్ క్రీడ్, అపోస్తలులు ఇచ్చినటువంటి. అందుకోసమే ఇప్పుడు దేవుడు ఒక్కడే, ఆ దేవుడు మన ప్రభువును లేపాడు. ఇంతకీ ప్రభు ఎవరు అని అన్నప్పుడు ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు. అలా విశ్వసించాలి. దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసిస్తేనే నిత్య జీవం అంటాడు యోహాను గారు 20వ అధ్యాయము 31-32 మనందరికీ తెలుసు, చూపించాల్సిన అవసరం లేదు. అంత మాత్రమే కాకుండా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవడైతే ఒప్పుకుంటాడో అలా ఒప్పుకున్న వానిలోనే నేనుంటాను అని దేవుడు చెప్పాడు. మొదటి యోహాను పత్రిక 4:15 ఉంటుంది. మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఇంకా చెప్పాలంటే ఈ లోకాన్ని క్రీస్తు జయించినట్టు ఎవడు జయిస్తాడు అంటే యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తాడో అలాంటి వాడు మాత్రమే ఈ లోకాన్ని జయించి క్రీస్తు దగ్గరికి, ఆయన ఏర్పాటు చేసినటువంటి స్థలానికి వెళ్ళగలడు.
రైట్. ఇది మొదటి యోహాను పత్రిక 5:5 ఉంటుంది, రాసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. మొత్తానికి మనకు విశ్వాస ప్రమాణం, అపోస్తలులు ఇచ్చిన విశ్వాస ప్రమాణం మొదటి శతాబ్దంలో ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. మొదటి శతాబ్దంలో ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మొదటి శతాబ్దము నుంచి చరిత్ర చూసుకుంటే చక్కగా నడుస్తుందండి. ఇదే క్రీడ్, అపోస్తలిక్ క్రీడ్ చేత పట్టుకొని చాలా విస్తృతంగా, చాలా అద్భుతంగా క్రైస్తవ్యం వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెందుతున్నటువంటి క్రైస్తవ్యాన్ని చూసి కళ్ళు మండిపోయి రోమన్ చక్రవర్తులు, ఈ రోమన్ చక్రవర్తులకు సెగ అంటించినటువంటి వాళ్ళు యూదులు. అంటే క్రీస్తును నమ్మక, క్రీస్తు ద్వారా దేవుణ్ణి విశ్వసించక ఉన్నటువంటి వారు తగిలించారు, అంటించారు. అయితే ఈ రోమా చక్రవర్తులు లేదంటే రోమా అధికారులు క్రైస్తవ్యాన్ని హింసించటం ఎక్కడి నుంచి ఆరంభమైంది అని అంటే, అపోస్తల కార్యం 12వ అధ్యాయములో యాకోబు గారి తల నరికిస్తారు చూసారా, ఐడియా ఉందా? అక్కడి నుంచి ఆరంభమై బాగా దగ్గర 3వ శతాబ్దం కంప్లీట్ అయిన తర్వాత 4వ శతాబ్దం ఎంటర్ అయ్యేంత వరకు కూడా రోమా చక్రవర్తులు విస్తరిస్తున్నటువంటి క్రైస్తవులను ఊచపోతా ఎంత చంపుతున్నా, ఎలా విస్తరిస్తున్నారంటే, ఒక అణువాయుధ విస్తరణ, యురేనియం అనేటటువంటి ఒక పదార్థం ఉంటుందండి. ఆ అణువుల తాడనం లేదంటే ఆ యురేనియం అనేటటువంటి పదార్థం అణుబాంబులో ఉంటుంది. అణుబాంబు ఎక్కువ ఎందుకు నాశనం చేస్తుంది అంటే, దానికి ఉన్నటువంటి గుణం, అది పగిలింది అనుకోండి, అందులో నుంచి వీళ్ళు వెలువడేటటువంటి ఒక్కొక్క కణం 4 అవుతాయి, 4 ఒక్కొక్కటి 4 అవుతాయి. ఆ ఒక్కొక్కటి 4 అయినవి కూడా ఒక్కొక్కటి మళ్ళా 4 అలా స్ప్రెడ్ అవుతూ పోతుంటది. ఆ రేంజ్లో విస్తరిస్తుంది క్రైస్తవ్యం. ఎంత నరికినా, ఎంత మందిని చంపేసినా కూడా క్రైస్తవ్యాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఎవరు? చక్రవర్తులు ఆపలేకపోయారు. ఆ చక్రవర్తులే ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ర్యాలీ చేద్దాం, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అడ్డగిద్దాం, లేకపోతే అనందరం కలిసి ఏదో చేద్దామని చెప్పేసి మానవ బలాన్ని ఏమాత్రం నమ్ముకోలేదు ఆనాటి క్రైస్తవ్యం. మానవుల మీద ఏమాత్రం ఆధారపడకుండా ఎవరికి వారు ఎక్కడ పడితే అక్కడ సంఘాలుగా కూడుకొని సర్వశక్తివంతుడైన దేవుని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళారే తప్ప రివర్స్ నినాదాలు ఈ కాలంలో చేస్తున్నారు చూసారా. మేము ఒక సంస్థగా ఏర్పడ్డాం, క్రైస్తవుల మీద ఎవరైనా దాడి చేస్తే మేము గలం విప్పటానికి, మేము ఎదుర్కోవటానికి అని చెప్పేసి మా యూనిటీ, మా యొక్క మీటింగ్, లేదంటే మేము కొంతమందిగా క్రైస్తవుల్ని కాపాడటం కోసం అని చెప్పేసి నిలబడ్డామని చెప్పేసి మాట్లాడుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ గా కూడుకొని వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, దేవునికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. చెప్పేదేంటో తెలుసా, క్రైస్తవులారా మీ అందరికీ మేమున్నాం అని చెప్పేసి చాలా మంది ఈరోజు బయలుదేరారు. నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనగలిగే దమ్మున్న విశ్వాసి లేడు. అవునయ్యా మిమ్మల్ని ఆశ్రయిస్తాం, దేవుడు నమ్ముకున్నానంటివి, ఉత్తుతే, అదంతా ఉత్తుతే. ఎవరో 4 కనబడంగానే వీళ్ళు ఆశ్రయిస్తారు, వీళ్ళు మనల్ని కాపాడతారని పరిగెడుతున్నావు ఏంటి? నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? ఎందుకు నువ్వు? అది లేదు. ఆ కాలంలో ఎంత గొప్పగా వాళ్ళు నిలబడ్డారో మనకు అర్థం కావాలి. ఎందుకు వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అని అంటే, అలా వ్యతిరేకిస్తూ ఈ క్రైస్తవుల్ని లేకుండా చేయాలని కంకణం కట్టుకొని ప్రయాణం చేస్తున్నటువంటి రోమా అధికారులు, రోమన్ ఎంపైరిజం, రోమా చక్రవర్తులకు చుక్కెదురైంది అనేటటువంటి విధంగా అసలు ఎంత ట్రై చేసినా, మా తాత ముత్తాతల కానించి అందరూ ఎంత ట్రై చేసినా అది పెరుగుతుందే తప్ప ధాన్యముడు కొరాబ్ చేయలేకపోతున్నాడని గమనించినటువంటి చక్రవర్తులలో ఒక చక్రవర్తి, ఆడి పేరేంటంటే కానిస్టాంటన్ అనే చక్రవర్తి. అతను అధికారం తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఆయన ఏ ప్లాన్ చేశాడంటే, ఏమో మా రాజ్యాన్ని విస్తరింపజేద్దామని చెప్పేసి ఎంత యుద్ధాలు చేస్తున్నా, ఎన్ని దాన్ని దండయాత్రలు చేస్తున్నా పని కావట్లేదు. కానీ ఏ యుద్ధము చేయట్లేరు, అసలు ఏమి చేయట్లేరు. మౌనముగా ఉంటూనే దేశాలు ఖండాలు విస్తరిస్తుంది క్రైస్తవ్యం. ఏంద్రా బాబు అని చెప్పేసి చూసి పిచ్చోడైపోయి మనోడు తీసుకున్న ఒక స్టెప్, రాజకీయ కాంక్షతో తన రాజ్య వ్యాప్తి కోసం మాత్రమే ఆయన తీసుకున్న ఒక స్టెప్ ఏంటంటే, ఆడు డైరెక్ట్గా క్రైస్తవులో దిగాడు. నేనే ఇందులో దిగిపోయి దీన్ని ఒక రాష్ట్రీయ
మతంగా చేసేసి అందరూ దీన్ని ఫాలో అవ్వాలి అని చెప్పేస్తే దాని ద్వారా నేను వ్యాప్తి చెందుతా కదా అనే ఉద్దేశంతో ఈ కానిస్టాంటన్ అనేటటువంటి వాడు ఏం చేశాడంటే క్రైస్తవ్యంలోనికి అనగా రోమా అప్పుడు స్టార్ట్ అయిందని క్యాథలిక్ కాస్త రోమన్ క్యాథలిక్ గా మారింది ఆ రోజు. అర్థమవుతుందా? రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆర్సిఎం గా మారింది. అలా ఆర్సిఎం గా మార్చేసి దాన్ని తన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవటం ఆ రోజు మొదలెట్టి మనోడు చేసింది 325వ సంవత్సరం క్రీస్తు శకం. అప్పుడు ఒక పెద్ద సభ పెట్టాడనమాట. ఏ ఊర్లో? నైసియా అనే ఊర్లో. ఒక సభ పెట్టేసి ఏం చెప్పాడంటే, కొంతమంది బిషప్పులు ఉంటారు కదా ఆ కాలంలో, రెవరెండ్లు, బిషప్పులు, పోపులు ఉంటారు కదా, వాళ్ళందరికీ తాలింపేద్దామని పిలిపించాడు. అందరినీ తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి పెద్ద సభ ఏర్పాటు చేసేసి అసలు ప్రపంచానికి తీసుకెళ్లాల్సిన విశ్వాస ప్రమాణం ఏంటో చెప్పండి అని మొదలుపెట్టాడు. ఇప్పుడు చెప్పాలి కదా క్రైస్తవులందరూ. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే టాప్ మోస్ట్ గా ఇద్దరి వాయిస్లు వినబడుతున్నాయి అక్కడ చాలా బలంగా. ఒక వ్యక్తి పేరు ఏరియస్, ఇంకొక వ్యక్తి పేరు ఎథనేషియస్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నారు అక్కడ. ఈ ఏరియస్ అనేటటువంటి వ్యక్తి గురించి నాకు రీసెంట్గానే నేను తెలుసుకున్నాను. ఇంతకుముందు నాకు తెలియదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను. రీసెంట్గానే చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఈ ఏరియస్ అనేటటువంటి వ్యక్తి గురించి మనల్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు చాలా మంది ఇది ఏరియస్ బోధ అన్నారు. ఈ ఏరియస్ ఎవరబ్బా అనుకున్నా నేను. మేము బోధిస్తున్నటువంటి బోధన చూసి, మా బోధన విధానాన్ని చూసి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది ఏరియస్ గారు బోధించిన బోధ అన్నారు. ఇంతకీ ఏరియస్ ఎవరు అనుకున్నా నేను. మరి ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవాలన్నా వద్దా? అది తెలుసుకోవటం కోసం ప్రయాణం చేస్తే ఇంతకు ఆ ఏరియస్ గారు ఏం బోధించారంటే, ఆయనతో పాటు యేసుబియస్ అనేటటువంటి ఒక ప్రొఫెసర్ లేదంటే ఒక బిషప్, ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు. ఆ యేసుబియస్ అనేటటువంటి వ్యక్తి మామూలుడు కాదు. అసలు ఏ తర్జుమాలు చేయకుండా డైరెక్ట్ గా మత్తయ్య గారు రాసినటువంటి కాపీని యథాతథంగా ఒరిజినల్ ఏ కాపీ దాంట్లో నుంచి వచ్చిన కాపీ కాదు, ఒరిజినల్ తన దగ్గర పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి అనమాట యేసుబియస్ అనేటటువంటి బిషప్ గారు. ఆయన ఏరియస్ కలిసి వాదించినటువంటి వాదన ఏంటంటే, దేవుడు ఒక్కడే, ఆ ఒకే ఒక్క దేవుడు ఈ లోకానికి తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు. ఆయన తన కుమారుడు మనకు ప్రభువు, ఆయన్ని దేవుడు లేపాడు. వాళ్ళిద్దరూ సమానం కాదు. దేవునితో సమానుడు ఎవరు లేడు, దేవునితో సమానుడు యేసుక్రీస్తు కాదు అని వాదించినటువంటి వాళ్ళు. పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు, అయితే దేవుడు ఒక్కడే, ఆ దేవునికి కుమారుడే తప్ప దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవునితో సమానుడు కాదు యేసు ప్రభుల వారు అని చెప్పేసి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు తనంతట తాను ఎన్నోసార్లు 14 యోహాను సువార్త 14:28 చూస్తే నా తండ్రి నాకంటే గొప్పవాడు అంటాడు. ఇక 13:16 చూస్తే పంపించిన వాని కంటే పంపబడిన వాడు గొప్పవాడు కాడు అంటాడు. సో ఇది అపోస్తలులు ఇచ్చినటువంటి విషయమే, స్టేట్మెంటే. కాబట్టి అదే స్టేట్మెంట్ పట్టుకొని సమాజంలో గట్టిగా ఆ రోజు ఆ సభలో మాట్లాడినటువంటి వ్యక్తి ఏరియస్, ఆయనకు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి యేసుబియస్ అనేటటువంటి వ్యక్తి. అయితే వీళ్ళ సంఖ్య తక్కువ ఉంది, ఇథనేషియస్ అనేటటువంటి వ్యక్తి యొక్క గుంపు ఎక్కువ ఉంది. మీరు బాగా చూడండి, ఏ తరంలోనైనా ఏ కాలంలోనైనా ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, అది నిత్య సత్యం. యేసుక్రీస్తు ప్రభుల వారి నోట మాట్లాడిన మాట ఎల్లప్పుడూ సత్యమే. ఒక తరానికి కాదు, ఏ తరానికైనా సత్యమే అని అన్నాడు. ఇరుకు మార్గంలో కొందరే ప్రవేశిస్తారు. నిత్య జీవం కోసం పోరాడేటటువంటి వారు కొందరే ఉంటారు. ఆ కాలంలో కూడా కొందరే ఉన్నారు వాళ్ళు. అయితే ఈ కానిస్టాంటన్ ఏమన్నాడంటే, వీడికేం కావాలి? మెజారిటీ కావాలి. అసలే నేను పరిపాలించాలనుకుంటున్నా. ఎక్కువ మంది ఎవరిని ఓటేస్తున్నారో అదే రైట్ చేయండి రాబాయ్, దాన్ని రైట్ చేయండి అని చెప్పేసి అధికారి ఎవరు? అక్కడ ఆ సభ జరిపించింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి సభకు కారకుడు ఎవరు? అసలు కానిస్టాంటన్. వాడు అన్నాడు, ఎక్కువ మంది ఎవరైతే నమ్ముతున్నారో దాన్నే ఒక విశ్వాస ప్రామాణికంగా చేయండి
అని చెప్పేసి ఈ ఏరియస్ని ఆయనతో పాటు ఉన్నటువంటి వాడిని పక్కకెట్టేశారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా ఏర్పడినటువంటి ఆ రోజు ఏర్పడినటువంటి క్రీడ్ నైసియన్ క్రీడ్ గా పిలువబడింది. నైసియన్ క్రీడ్ అంటే నైసియా సభ ద్వారా ప్రపంచానికి అందింపబడినటువంటి విశ్వాస ప్రమాణం. అదేంటిది? అది ఎలా ఉంది, అది ఎలా ఉంటుంది అని అంటే ఒక్కడే దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం. ఆ ఒకే దేవుడిలో నుంచి మరో దేవుడు పుట్టుకొచ్చాడు, కానీ దేవుని చేత క్రియేట్ చేయబడలే. అంటే బిగాటెన్ నాట్ క్రియేటెడ్ అంటాడు. అంటే పుట్టాడే తప్ప దేవుని చేత క్రియేట్ చేయబడలేదు. దేవునిలో నుంచి ఇంకొక దేవుడు, వెలుగులో నుంచి వెలుగు పుట్టింది, దేవుడిలో నుంచి దేవుడు పుట్టాడు. ఆయన ఇంకొక దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. తర్వాత పరిశుద్ధాత్మ, ఆయన కూడా సమానమైనటువంటి దేవుడే. ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం, లేదా దాన్ని ఏమన్నారు తెలుసా? నైసియన్ క్రీడ్ అన్నారు చరిత్రలో. 325 క్రీస్తు శకం ఆరంభింపబడినటువంటి క్రీడ్ అది. అలా స్ప్రెడ్ అవుతూ వచ్చి ఆ కాలంలో ఉన్న ఎథనేసియన్ అనేటటువంటి వ్యక్తి చచ్చిపోతారు కదా. తర్వాత 500 అంటే 6వ శతాబ్దంలో, 5 శతాబ్దాలు క్లోజ్ అయిన తర్వాత 6వ శతాబ్దంలో కొంతమంది కలిసి మరలా ఇంకొక క్రీడ్ని స్టార్ట్ చేశారు. ఆ క్రీడ్ పేరేం పేరు పెట్టుకున్నారో తెలుసా? అథనేసియన్ క్రీడ్ అనగా ఆయన పేరు పెట్టుకొని అథనేసియన్ క్రీడ్ గా పెట్టుకొని ఏం చేశారో తెలుసా? ఆయనకు పుట్టుక లేదు, దేవునికి పుట్టుక లేదు, యేసుక్రీస్తుకు పుట్టుక లేదు, పరిశుద్ధాత్మకి పుట్టుక లేదు. ముగ్గురు సమానులే, ముగ్గురు దేవుళ్ళే, కానీ ముగ్గురు ఒక్కరే. ఇది స్టార్ట్ అయింది. ఆ 500లో కొత్త పదం ఆ క్రీడ్ లో చేర్చబడింది. ఆ కొత్త పదం పేరే ట్రినిటీ. ట్రినిటీ అనే పదం ఆ క్రీడ్ లో ఆరంభించబడింది. ఒరిజినల్ గా ట్రినిటాస్ అనేటటువంటి పదాన్ని 210లోనే, క్రీస్తు శకం 210లో కూడా ఒక కొత్త సిద్ధాంతం ఏర్పడింది చరిత్రలో. దాని పేరే మోడలిజం అంటారు. మోడలిజం అంటే తండ్రి కుమారుడికి వచ్చేసాడు, కుమారుడు పరిశుద్ధాత్మకు వచ్చేసాడు అని చెప్పేసి, అది మోడలిజం. ఆ తర్వాత ఈ నైసియా సభ ద్వారా జరిగినటువంటి సిద్ధాంతం ద్వారా ఏర్పడినటువంటిది. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రపంచానికి అర్థం కావాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఏ క్రీడ్లో ఉన్నారు చెప్పండి? అపోస్తలిక్ క్రీడ్లో ఉన్నారా? నైసియన్ క్రీడ్లో ఉన్నారా? అథనేసియస్ క్రీడ్లో ఉన్నారా? మీరు చెప్పండి, ఎవరి సిద్ధాంతంలో ఈ ప్రపంచం నడుస్తుంది? క్రైస్తవ ప్రపంచం నడుస్తుంది. ఎవరు స్థాపించిన సిద్ధాంతంలో ఈ క్రైస్తవం నడుస్తుంది చెప్పండి. ఎందుకంటే మనల్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఏమని మాట్లాడారు తెలుసా? వీళ్ళు ఏరియస్ బోధన బోధిస్తున్నారబ్బా అన్నారు. నేను తెలుసుకున్న తర్వాత అర్థమైంది, ఒరే దొంగ, నువ్వు చాలా పెద్ద దొంగవిరా. ఎందుకోసమే నాకేమనిపించిందనంటే, ఏరియస్ బోధ అని చెప్పి మీరు చెప్పారు, కానీ మీరు అథనేసియన్ తొత్తులు అన్న సంగతి మీరు చెప్పరే, అవునా కదా? అథనేసియస్ అనేటటువంటి వ్యక్తి స్టార్ట్ చేసినటువంటి దానికి తొత్తులు మీరు అన్న సంగతి చెప్పరే. బైబిల్లో ఎక్కడా లేనిది, అవునా? ముగ్గురు దేవుళ్ళ ప్రస్తావన. ఆ ముగ్గురిని ఒక్కటి చేయడానికి ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్న పండితులు అనేటటువంటి వాళ్ళు తల క్రిందులు తపస్సు చేస్తున్నారు, బీభత్సమైన తపస్సు చేస్తున్నారు. 3 గీతలు గీస్తారు. ఎన్ని గీతలు చెప్పండి? ఆ 3 నేను బోర్డు గడపలే ఉంది ఈరోజు. ఆ 3 గీతల్ని నేను ఏం చేస్తానంటే, ఇదిగో ఒక గీతని ఇట్లా పెడతా, ఇంకో గీతని కలిపి ఇలా పెడతా, ఇంకో గీతని కలిపి ఇలా పెడతా. ఇదేమైంది? దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఒకటే ట్రయాంగిల్ లేదా తెలుగులో త్రిభుజం అంటారు. దీన్ని ఏమంటారు? 3 గీతలు అంటారు. త్రిత్వం, మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని చెప్పేటటువంటి వాళ్ళు ఇదిగో ఈ బొమ్మ గీసి ఇక్కడో బాక్సు, 3 భుజాలు కలిపి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈయన కాదు అంటాడు ఇక్కడ. కాదు అంటే ఈయన కాదు, ఇక్కడ కాదు. నేనంటాను, ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పినా అన్ని ఎగ్జాంపుల్స్ మొత్తం ఫెయిల్యూరే. ఇది కూడా ఫెయిల్యూరే. ఎట్లా ఫెయిల్యూరో చెప్పనా?
వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు అథనేసియన్ క్రీడ్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ముగ్గురు దేవుళ్ళే సపరేట్ చేసిన ముగ్గురిని కలిపినా దేవుడే అంటారు. దానికోసం ఈ బొమ్మ గీశారు. ఆ లెక్కల ప్రకారంగా చూస్తే ముగ్గురు దేవుళ్ళు అని అంటే బైబిల్లో ఎక్కడా ముగ్గురు దేవుళ్ళు లేదు. ఏ వచనం చూసినా ఏ పుస్తకం చూసినా 66 పుస్తకాలు దేవుడు ఒక్కటే అని కూడా లేదు. ఒక్క డే అని ఉంటది కదా అని చెప్పేసి మనం మాట్లాడామనుకో, అప్పుడు ఈ బొమ్మ గీస్తారు. ఈ బొమ్మ గీసినప్పుడు ఓకే నాయన, ఈ బొమ్మ గీసినప్పుడు ఓకే దేవుడు ఒక్కడే అని చెప్పేసి. ఎందుకంటే 3 లైన్లు కలిసి ఒకటే బాక్స్, 3 లైన్లు కలిసి ఒకటే త్రిభుజం, ట్రయాంగిల్ ఏర్పడింది కదా. సపరేట్ చేసిన దేవుడు అంటావు కదా నువ్వు, అవునా? మళ్ళా ముగ్గురు సపరేట్ చేసిన దేవుడు అంటావు కదా నువ్వు అనుకుందాం. ఇప్పుడు ముగ్గురిని సపరేట్ చేసినావు అనుకో, దీన్ని ఏమంటారు? ట్రయాంగిల్ అంటారా ఎవడన్నా? దీన్ని ఎవడన్నా ట్రయాంగిల్ అంటాడా? బుద్ధున్నాడు ఎవడైనా? జియోమెట్రికల్ చదువుకున్నటువంటి వాడికి తెలుసు జియోమెట్రికల్ లెక్క ఇది ట్రయాంగిల్ అనేటటువంటిది. అందులో ఇప్పుడు ఈ మూడింటిని కలపకపోతే దీన్ని ఏమంటారు? రేపు ఒక ట్రయాంగిల్ అంటారా, 3 గీతలు అంటారా? అక్కడ చక్కగా ఉన్నాయి, ఇక్కడ ఆడదేగా ఉన్నాయి. నీ ఎగ్జాంపుల్ ఎక్కడ సరిపోయింది? సరిపోతుందా? ఇది కూడా వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్ కూడా ఫెయిల్యూరే. అలా కోడిగుడ్డ ఎగ్జాంపుల్ చెప్తాడు, అది ఫెయిల్యూరే. దాని గురించి ఆలోచిస్తే రకరకాలైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తారు, అన్ని ఫెయిల్యూరే. ఇదంతా ఈ విధంగా విశ్లేషణాత్మకంగా ఈ విధంగా ఎవరైనా అడిగారు అనుకో, ఫైనల్గా చెప్పి మాట చెప్పనా, త్రిత్వాన్ని మనం బతుకుండగా అర్థం చేసుకోలేమబ్బా. అది మనకు అర్థం కాదు, అది అంతే నమ్మాలంతే, అట్లనే వదిలేయాలంతే అంట. ఎందుకంటే చాలా మంది చెప్పేటటువంటి మాటలు విన్నాను నేను. అంటే అది మనకు అర్థం కాదంతే, అదంతే, అర్థం కాదంతే అన్నాడు. అర్థం కాకపోతే నీకు పరలోకం లేదు, అర్థం చేసుకుంటేనే పరలోకం. ఒక మాట చెప్పి, అంటే బైబిల్ కూడా చూపించను, మీ అందరికి బాగా తెలుసు కాబట్టి. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎథెన్స్ పట్టణానికి వెళ్తాడు. చాలా దేవుళ్ళను పూజిస్తూ ఒక బోర్డు పెట్టేసి తెలియబడని దేవునికి అని రాస్తారు, అవునా? తెలియబడని దేవుడు అని మీరు రాశారు, దాన్ని నేను తెలియజెప్తారండి అని చెప్పేసి ఎవరు వెళ్తారు? ఎందుకంటే తెలుసుకుంటేనే నిత్యజీవం, అవునా? తెలియదు అంటే నిత్యజీవం ఎట్టు వస్తుందండి? అది అంతే, అది మనకు అర్థం కాదు. చచ్చిన తర్వాత ఏమైనా అర్థమైతే తప్ప ఇప్పుడు మనకు అర్థం కాదట. ఏది దేవుడు చెప్తే అర్థమవుతుంది, కానీ నువ్వు చెప్పినావు కదా, ఇది నువ్వు చెప్పితే ఎట్లా అర్థమవుతుంది చెప్పు, అవునా కదా? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అథనేసియన్ క్రీడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 6వ శతాబ్దంలో కదా. కాబట్టి ఇదిగో ఈ విషయాల్ని బట్టి ఈరోజు ఈ అథనేసియన్ క్రీడ్ కానివ్వండి, నైసియన్ క్రీడ్ కానివ్వండి, మోడలిజం కానివ్వండి, ఇవి ఫాలో అవుతూ అనుసరిస్తున్నటువంటి ఏ ఒక్కడు కూడా రక్షణలో కూడా లేడు. ఎక్కడ లేడు? కనీసం రక్షింపబడలేదు ఆయన. అనుకోవచ్చు గుంపును చూసి నేను పాస్టర్ని, నేను సేవకుణ్ణి, నేను రక్షింపబడ్డవాడిని, నేనే క్రైస్తవుని అని అనుకోవచ్చు. అది నీ భ్రమ, అది నీ ఆనందం అనుకో. కానీ తెల్లారుతుంది బతుకు, అప్పుడు తెలుస్తుంది యాడుండవో నువ్వు అనేటువంటి విషయం. కాబట్టి మనకు ప్రామాణికం ఏంటిది? అపోస్తలిక్ క్రీడ్. అపోస్తలులు మనకు తెలియచేసినటువంటి విశ్వాస ప్రమాణం మనల్ని పరలోకం చేరుస్తుంది తప్ప ఆ తర్వాత మనుషులు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాలు ఏవి కూడా ఎక్కడికి చేర్చావు? పరలోకం చేర్చావు. ఈ వాస్తవాన్ని తెలియచేయటానికే మా ఈ ప్రయాస, అంతే తప్ప మరొకటి కాదు. తెలుసుకున్న మీరు తెలియచేయాలి కొందరినైనా బయటికి వెళ్ళి. అందుకోసమే సేవకుల్ని మరి రిక్వెస్ట్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి రాంబాబు అన్న గారు రిక్వెస్ట్ చేసి మరి పిలవటం ఎందుకు జరిగిందని అంటే, మీరు రక్షింపబడితేనే కదా అందరిని రక్షింపగలరు. మనకే రక్షణ లేకపోతే సువార్త చేస్తున్నటువంటి సేవకుడు అందరిని ఎలా రక్షించగలడు చెప్పు, అవునా కదా? కాబట్టి ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి. ఇకపోతే ఒకే ఒక వచనం బైబిల్లో ఉంటుంది, యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండుట విడిచిపుట్టకూడని భాగ్యమని ఎంచలేదు అనేటువంటి మాట. సమానుడు కాదు, కానీ ఆ మాటను బట్టి చాలా మంది యేసుక్రీస్తు కూడా దేవునితో సమానుడు అని అంటారు. కుదిరితే దేవుడు నాకు మరొక అవకాశం సాయంత్రం లోప చీకటి పడే లోప ఇస్తే ఆ వచనానికి అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చి నేను ముగించేస్తాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇదిగో నాయన మీరు ఇప్పటి వరకు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని నిజంగా తండ్రి ఇదిగో నాయన వాస్తవాలు బైబిల్ ప్రకారం ఎలా ఉన్నాయో, వాక్యానుసారంగా ఏదైతే ఉందో అదే నమ్మటం తప్ప ఈ లోకంలో మనుషులు చెప్పింది ఏమాత్రం నమ్మకుండా, మనుషులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నానా లేకపోతే వాక్యానుసారంగా ఉన్నటువంటి సిద్ధాంతాన్ని నేను నమ్మగలుగుతున్నానా అనేటటువంటి విషయం ప్రతి ఒక్కరు ఆలోచించుకొని అర్థం చేసుకుని తండ్రి ఇదిగో నాయన మీరు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆరంభించి అపోస్తుల ద్వారా మాకు ఇచ్చినటువంటి విశ్వాస ప్రమాణాన్ని చేత పట్టుకొని ముందుకు సాగే వారముగా మేము ఉండగలను మీ కృపను అనుగ్రహించమని ప్రాధాయపడుతూ బ్రతిమాలు కొనుచు
వచ్చిన వింటున్నటువంటి మీ బిడ్డలందరినీ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ బ్రతిమాలు కొలుచు యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కన తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ